నమస్తే భావత్ మీడియా న్యూస్ కు స్వాగతం। తెలంగాణ రైతుల కన్నీళ్లు తుడిచేందుకే తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన భాగీరథ కృషి ఫలితమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి అన్నారు। కాళేశ్వరం పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, కొల్తూరి మహేష్, లేతాకుల మాధవి, రఘుపతి రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి నాయకులతో కలిసి పాల్గొని ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జావీద్ ఖాన్, మహిళా అధ్యక్షురాలు నిర్మల, యూత్ అధ్యక్షులు పైళ్ల ప్రభాకర్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షులు జిలానీ పాషా, డివిజన్ అధ్యక్షులు ఆంజనేయులు, బాలరాజు, కోనేటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు। రైతుల కోసం కాళేశ్వరం కట్టిన కేసీఆర్ పై నిలిచిన కేసీఆర్ పై కేసులా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్। కేసీఆర్ గారు అపర భగీరథుడు, వారు చేసిన ప్రయత్నం ఎంత బ్రహ్మాండంగా ఉందో ఈ యొక్క రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచానికే చాటి చెప్పినారు। అట్లాంటి కేసీఆర్ గారిని ఏదో బదనాం చేయాలని చెప్పి మీరు ఏదో కుటిల ప్రయత్నం చేసి ఈ కాంగ్రెస్ బీజేపీ ఏకమై ఇటు కాంగ్రెస్ సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, అటు బీజేపీ యాక్సెప్ట్ చేసి ఎంక్వైరీకి పూనుకుంటుంది। ఇలా మీరు చేసే రాజకీయం ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడైనా మానుకోవాలి। రైతుల గురించి ఆలోచించుకోవడం నేర్చుకోండి। యూరియా సప్లై చేసలేని మీరు ఈ సన్నాసులు, ఆ యూరియా కూడా ఇవ్వలేని మీకు ఈ యొక్క రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా? అట్లాంటి కార్యక్రమాల్లో మీరు ముందుండండి, రైతులకు మేలు చేసే ప్రయత్నం చేయండి తప్ప లేనిపోని ఎంక్వైరీలని కాలయాపన చేస్తూ ప్రజల్ని కన్ఫ్యూజన్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ తెరదీయొద్దని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్।